చాలా కష్టపడి మా ఇద్దరి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఏదో విజయోత్సవ సభ జరుపుకున్నంత ఆనందంగా ఉంది. సో ఇదే ఐక్యత మనం కొనసాగించాలి. ఎన్నికల్లో గెలుపోవటం అనేది సహజం. ఇద్దరు నిలబడితే ఎవరో ఒకళ్ళే గెలుస్తారని సర్వసాధారణం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎందుకు జరుపుతారంటే అధికార మార్పిడి కోసమే చేస్తారు. ఎప్పుడు కూడా మనం నచ్చితే మనకు ఓటేస్తారు, మనం నచ్చకపోతే పక్క వాళ్ళకి వేస్తారు. సో ఇది సర్వసాధారణమైన విషయం. దీని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, డేలా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మన నాయకుడు మనం తల ఎత్తుకునే విధంగానే పరిపాలన సాగించాడు. మీ అందరికీ తెలుసు. గెలుపోవటం అనేవి దైవాధీనాలు. మనం ఎందుకు డేల పడకూడదు అంటే మనకి 40% ఓట్లు వచ్చాయి. గెలిచిన పార్టీకి తెలుగుదేశంకి 45% వచ్చాయి. కేవలం డిఫరెన్స్ 5% మాత్రమే. గతంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, మన పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మనకి 50% ఓట్లు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం వారికి 40% వచ్చాయి. సో అప్పుడు మనం ఎక్కువ మార్జిన్తో నెగ్గాం. ఇప్పుడు ముగ్గురు పోవటం వల్ల కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాను. కొంతమంది కాపులు ఓటేయలేదు, కమ్మవారి ఓటేయలేదు, బ్రాహ్మణులు వేయలేదు, లేదా ఉద్యోగస్తులు వేయలేదు అని అంటున్నారు. అందులో వాస్తవం లేదు. అందరూ మనకు ఓటేశారు. అందరూ ఓటు వేస్తేనే మనకి 40% వచ్చింది. మనం ఓడిపోవడానికి కారణాలు ఓన్లీ రెండు. మూడోది ఒక అనుమానాస్పద కారణం. జనరల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అలవకాని హామీలు ఇచ్చారు. ప్రజలు ఎప్పుడు కూడా ఆశాజీవులు. సూర్యనారాయణ రెడ్డి గారు 3,000 ఇస్తారంటే నేను 4,000 ఇస్తానంటే నాకు ఓటేస్తాను. ఏంటంటే ఆశాజీవులు ప్రజలు ఎప్పుడు కూడా. అంటే రోజు వచ్చేది నెల ఓ 1000 రూపాయలు పెరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలందరికీ డబ్బులు వస్తున్నాయి, సిలిండర్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ అనేసరికి ఈ అలవకాని హామీలు ఏదైతే ఇచ్చాడో దానివల్ల ప్రజలు కొంత దానికి మొగ్గు చూపారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం. మనకి పీకే అని ఒక పనిపాలనాడు ఉన్నాడు. వాడు వారం రోజులు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ అంతా కూడా దోచేస్తున్నాడని చెప్పి ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. మనం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే అది వాస్తవం కాదు. అది బీజేపీ వాళ్ళు నీతి ఆయోగ్ నిర్మాణం చేసింది. అందులో ఏమాత్రం మన పొరపాటు లేదని చెప్పి మనం దాన్ని గట్టిగా తిప్పుకొట్టలేదు. అది మన పొరపాటు అయింది. కేవలం ఈ 2 కారణాలే. ఈ 2 కారణాల వల్లే మనం ఓటం పాలయ్యాం. మూడోది అనుమానాస్పద కారణం. దాన్ని మనం నిర్ధారణ జరిగితే కానీ చెప్పలేము. అంటే ఈవీఎంలు తేడా ఉంది అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. చాలా మంది దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్, ఈ మధ్యన యూకేలో కూడా జరిగింది. అన్నీ కూడా మాన్యువల్ గానే, వాళ్ళు ఇప్పుడు మిషన్లు ఉపయోగించారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. సో ఇది నిర్ధారణ జరిగితే కనుక చాలా మంది జైలుకి వెళ్తారు. ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేలు మెజారిటీ చూస్తే ఎంపీలు మెజారిటీల్లో ఉన్నాయి. 70,000, 80,000, 90,000. ఇది ఎప్పుడు జరగలేదు. ఏ స్టేట్లోనూ కూడా జరగలేదు. సో ఇలాంటి అనుమానాస్పద కారణం మూడోది. కేవలం వీటి వల్లే మనం ఓడిపోయాం తప్ప మనలో లోపం లేదు. మనం ఎప్పుడు కంగారు పడాల్సింది లేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కారులో మన జిల్లా అంతా తిరుగుతున్నప్పుడు కూడా వెళ్ళాం. మొన్నటప్పుడే నేనున్నాను. అన్న కొంచెం రైతులు రుణమాఫీ 1 లక్షన్న పెట్టన్నా అని చెప్పి అడిగాను. నేను, రాజా, భరత్ వీళ్ళంతా కూడా. వీలు పడదు, అసలు అమలు చేయలేం. 90,000 ఆదాయం, 90,000 కోట్ల ఆదాయం ఉంది. ఇప్పుడు మనం ఇస్తున్న పథకాలకి 120,000 కోట్లు అవుతుంది. 30,000 కోట్లు డిఫిసిట్ లో రన్ అవుతుంది. ఎలా ఇస్తాం? మనం మాట అబద్ధాలు చెప్పలేం చంద్రబాబు నాయుడు లాగా అని చెప్పారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తే 225,000 కోట్లు ఉంది. సాధ్యం అవుతుంది అనుకుంటారు మీరందరూ కూడా? ఏమాత్రం ఇస్తాడు అనుకుంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేదు. ఒక 6 నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడుతుంది. ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. మీరు మనం ఏమి యాజిటేట్ చేయక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ప్రజలే అని అసహించుకుని రోడ్డు మీద గడుస్తారు. మీరు ఆ టైం వస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఒక 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరందరూ కూడా సమావేశం అయ్యారు. మీకు అందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం. అవునా కదా? అవునా?
సో మీరు ఎప్పుడు డేలపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఎంపీలు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు మనమే అధికారంలో ఉన్నాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అండగా ఉంటాం అని చెప్పి నేను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సో మీరు ఎప్పుడు కూడా ధైర్యం విడనాడకండి. ఎవరి మీద అనవసరంగా గొడవకి వెళ్ళకండి. మన మీదకి వస్తే మాత్రం వదలదు. మీరు శుభకార్యాలకి పిలవకపోయినా మేము అనుకోం, కానీ మీకు కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పిలవండి. మళ్ళీ ఎంతమంది మనం ఏకమై ఆ సమస్యలు పరిష్కరిద్దాం. అదేవిధంగా మళ్ళా 2 సంవత్సరాల్లో మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ మనం అద్భుత విజయాన్ని సాధిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. అదేవిధంగా లోక్సభలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మన మైనారిటీ గవర్నమెంట్ రన్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. అది ఏ క్షణానైనా కూలే అవకాశం ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే వరకు కష్టపడి చేయాలి. మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీరు పార్టీని విడనాడకండి. మీరు సెకండ్ గ్రేడ్ గానే ట్రీట్ చేయబడతారు తప్ప ఏదో పార్టీల వాళ్ళు ఏదో ఇప్పుడు రమ్మంటారు, వచ్చిన రోజునే మంచిగా చూస్తారు, తర్వాత మమ్మల్ని నీచంగా చూస్తారు. మన పార్టీ మంచి పార్టీ. అదేవిధంగా మనలో కొంచెం సంస్థాగత లోపాలు ఉన్నాయి మన పార్టీలో. ఏంటంటే గతంలో ఈ కార్యకర్తల్ని, చిన్న నాయకుల్ని మనం అధికారంలో వాళ్ళని భాగస్వామి చేయలేకపోయాం. అలాంటి లోపాలను డెఫినెట్గా సరిదిద్దుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మేమంతా చెప్పాం.